హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా జంతికలు చేసి చూపించబోతున్నానండి. సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో చాలామంది ఎక్కువగా జంతికలు ప్రిపేర్ చేసుకుంటారు కదా. అందుకోసమని జంతికలు పర్ఫెక్ట్గా గుల్లగా వచ్చేలాగా ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. మరి ఫుల్ వీడియో చూసే ముందుగా ఒకసారి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసి అలాగే వీడియో కూడా లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. అయితే మనం ఇక్కడ జంతికలు చేసుకోవడం కోసం ముందు మనం పిండి గ్రైండ్ చేసుకోవాలి కదా. ఇక్కడ నేను ఏమేమి వేసుకుంటున్నానంటే ఇక్కడ చూపిస్తున్నాను కదండి కప్పు, దీంతో 4 కప్పులు బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1 కప్పు వచ్చేసి 1/2 కిలో అనమాట. అంటే 4 కప్పులు వచ్చి కిలో రైస్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మనం ఈ కప్పుతో బియ్యం తీసుకున్నాం కదా, అందులోకి సగం అంటే ఒక 1/2 కప్పు వచ్చేసి పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ జంతికలు కమ్మగా గుల్లగా రావడం కోసం ఒక 1/2 కప్పు వచ్చేసి పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇలా ఈ 3 కలిపి కనుక మనం పిండి ఆడించుకుంటే చాలా గుల్లగా వస్తాయన్నమాట. కంప్లీట్గా చెప్పాలంటే 1 కేజీ రైస్కి 150 గ్రామ్స్ పచ్చిశనగపప్పు, ఒక 80 గ్రామ్స్ వరకు పుట్నాల పప్పు వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదే కొలతలతో నేను 3 కేజీల బియ్యం వేసుకుని మిగతావన్నీ కూడా వేసి పిండి అయితే గ్రైండ్ చేయించుకున్నానండి మిల్లో. మనకి మరి మెత్తగా కాకుండా అలా పలుగ్గు కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయించుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇప్పుడు జంతికలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. మనం జంతికలు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై వచ్చేసి ఒక 1 లీటర్ వరకు వాటర్ పెట్టి మరిగించుకోవాలండి. అండ్ ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఉప్పు వేసుకుని ఈ వాటర్ని హై ఫ్లేమ్లోంచి బాగా మరిగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బాగా మరిగితే జంతికలు గట్టిగా రాకుండా గుల్లగా వస్తాయి అనమాట, హాట్ వాటర్ వేసి కలుపుకోవడం వల్ల. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే పిండి కలుపుకోవాలి. అందుకోసం ఇక్కడ నేను 3 కేజీల బియ్యంతో పిండి ఆడించుకున్నాను కదా, అందులోకి సగం తీసుకుంటున్నానండి. అంటే 1.5 కేజీ వరకు పిండిని ఒక పళ్ళెల్లో వేసుకున్నాను. పిండి ఏంటంటే జంతికలు చేసుకోవడానికి అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నేను ఆడించి ఉంచుకున్న పిండిలో అయితే సగం వరకు ఒక పళ్ళెంలో వేసుకున్నానండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వాము యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట వాము. సో వాము వేసుకున్న తర్వాత పిండిలో బాగా కలిసేలాగా మొత్తం అంతా కూడా కలుపుకొని మనం ఉప్పు వేసుకుని వాటర్ మరిగించి ఉంచుకున్నాం కదండి, ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వెంటనే కూడా చేయి పెట్టి కలుపుకుండా గరిటెతో కలుపుకోవాలండి. ఎందుకంటే మనం వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి చేయి కాలుతుంది. సో ఇలా గరిటెతో కలుపుకున్న తర్వాత మనకి అక్కడక్కడ ఉండల్లాగా వచ్చి ఇంకా వాటర్ పడతాయి. మనం మరిగించి ఉంచుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇన్ని వాటర్ వేసుకుంటున్నాము, పిండి ఏమైనా లూజ్ అవుతుందేమో, ఆయిల్ పీల్ చేస్తాయన్న డౌట్ ఏం అక్కర్లేదండి. నేను కరెక్ట్గా చెప్తున్నాను అనమాట. వాటర్ వాటర్ కూడా వేసుకుని మళ్ళీ ఇందాకట్లాగే పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మనకి వేడి అనేది కొంచెం తగ్గేంత వరకు కూడా గరిటెతో కలుపుకోవాలి. తర్వాత మనకి ఈ విధంగా కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ ఒక పళ్ళెంలోకి తీసుకోవాలన్నమాట. అంటే జంతికలు వేసుకోవడం కోసం పిండి అంతా కూడా ఒకేసారి కలిపి పెట్టేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా కలిపి పెట్టుకుంటే జంతికలు చాలా బాగా వస్తాయండి. అంతా ఒకేసారి కలిపేసుకుంటే అది వేసేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి గట్టిగా వచ్చేస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కొద్దిగా పిండి తీసుకున్నాను కదా, ఈ పిండిని విధంగా ఒత్తుకుంటూ కలుపుకుంటే మళ్ళీ మనకి ఎన్ని వాటర్ పడతాయని తెలుస్తుంది. అయితే మనం ముందు హాట్ వాటర్ వేసి కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఎన్ని అయితే అవసరం పడతాయో అన్నీ కూడా చన్నీళ్ళు వేసి కలిపేసుకోవచ్చు. వాటర్ కూడా మరీ ఎక్కువగా కాకుండా నేను చూపిస్తున్నాను కదా, ఇలా చేతితో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చిలకరించుకుంటూ కలుపుకోవాలి. అలానే పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదండి, జంతికలు గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. సో మనం ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే పిండిలన్నీ కూడా బాగా కలుస్తాయి అన్నమాట. అండ్ నేను చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ మనకి ఎలా ఉండాలి అనేది. ఈ విధంగా కొంచెం మెత్తగా ఉండాలన్నమాట ముద్ద. అప్పుడు మనకి పిండి కూడా ఈజీగా ఉంటుంది, జంతికలు కూడా బాగా వస్తాయి. సో పిండి విధంగా కలుపుకున్నప్పుడే మనం స్టవ్ పై ఆయిల్ కూడా పెట్టేసుకోవాలి. జంతికలు కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని కూడా బాగా మరిగించుకోవాలి. ఆయిల్ మరిగేలాగా మనం జంతికలు వేసుకోవడం కోసం ఇలాంటి జంతికలు వేసుకుంటే మామూలు తీసుకోవాలి. దీన్ని జంతికలు గొట్టమని కూడా అంటారు. సో ఆంధ్రాలో చాలామంది ఇదే వాడతారనమాట. ఈ లోపల కూడా ఆయిల్తో కొంచెం అప్లై చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, అది విధంగా కొంచెం టైట్గా పెట్టుకోవాలి. అలానే మరి నిండుగా పెట్టేసుకోకూడదు అనమాట. పైన ఉంది కదా, అది కూడా పట్టేలాగా కొంచెం గ్యాప్ ఉండాలి.
సో అలా పిండి పెట్టేసుకుని చిల్లులు గట్టు ఉంటుంది కదండి, ఇక్కడ చూపిస్తున్నాను, అలాంటిది తీసుకుని దానిపైన ఈ విధంగా జంతిక వేసేసుకోవాలండి. మనకి చిన్నగా కావాలంటే కనుక చిన్న చిల్లు గట్టు ఉంటుంది కదా, దాని మీద వేసుకోవచ్చు. పెద్దవి కావాలంటే పెద్ద దాని మీద వేసుకోవచ్చు. సో ఇలా వేసుకుని మనం రెడీగా పెట్టేసుకోవాలి. ఇలాంటివి మనకు 2-3 తీసుకుంటే వేసేసుకుని రెడీగా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ బాగా మరిగి ఉంటుంది కదా, అండ్ డైరెక్ట్గా మనం ఈ గరిటెను ఆయిల్లో డిప్ చేస్తే కనుక జంతికి ఈజీగా ఆయిల్లోకి డ్రాప్ అయిపోతుంది. అండ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. సో నేను చేసుకున్న జంతికలన్నీ కూడా ఇలానే ఆయిల్లో వేసుకున్నాను. అయితే మరి ఎక్కువగా కాకుండా 2-3 వరకు జంతికలు వేసుకుంటే మనకి షేప్ అనేది పాడవకుండా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ప్యాన్కి సరిపడగా జంతికలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని మనకి వెంటనే కలిపేయకుండా 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదండి, అప్పుడు రెండు వైపు కూడా ఫ్లిప్ చేసుకుని అటువైపు కూడా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనం ఈ జంతికల పిండిలోకి పచ్చిశనగపప్పు అలాగే పుట్నాల పప్పు వేసాం కాబట్టి కలర్ వస్తుంది. ఉట్ట బియ్య పిండితోనే చేసుకుంటే కనుక కలర్ కొంచెం తక్కువగా వస్తుంది. సో ఈ విధంగా మనకి జంతికలు వేగడానికి టైం అయితే ఎక్కువగా పడుతుందండి. ఎంత బాగా వేగితే అంత గొల్లగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో మనకి జంతికలు పూర్తిగా వేగిన తర్వాత ఏంటంటే ఆయిల్లో నురగలు ఉంటాయి కదా, ఆ నురగ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు మనం ఆ జంతికలు బయటకు తీసేసుకోవాలి. సో నేను వేయించుకున్నవన్నీ కూడా ఇలానే తీసుకుంటున్నాను. మనకి ఇంకా నురగల్లాగా వస్తుంది అంటే కనుక ఆ జంతిక ఇంకా వేగలేదని అర్థం. సో ఆ నురగలు పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇలానే అన్ని జంతికలు కూడా వేసుకుని వేయించేసుకోవాలండి. అండ్ జంతికలో నేను ఇక్కడ వాము వేసాను కదా, మీరు కావాలనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. అలాగే కొంతమంది స్పైసీగా ఇష్టపడతారు, అలాంటి వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేను ముందు కలుపుకున్న పిండి అంతా కూడా ఈ విధంగా జంతికలు అయితే వేసేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ జంతికలు వేసుకోవడానికి హాట్ వాటర్లో కలుపుకున్న పిండి ఉంది కదండి, అందులోంచి ఇందాకట్లాగే మళ్ళీ కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా చన్నీళ్ళు చిలకరించుకుంటూ వేసి పిండిని ఇందాకట్లాగే సేమ్ అలానే కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మళ్ళీ దీన్ని కూడా జంతికల్లా వేసేసుకుని ఈ పిండి లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ మిగతా పిండిని తీసుకుని కలుపుకుంటూ జంతికలు వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకుంటే చాలా బాగుంటాయండి, అంతా ఒకేసారి కలిపేయకుండా. ఇదే విధంగా నేనైతే ఆడించుకున్న పిండి అంతా కూడా జంతికలు ప్రిపేర్ చేసేసాను. చక్కగా ఒక క్యాన్తో వచ్చేస్తాయి. పండగకి అమ్మాయికి వండి పెట్టాలంటే పర్ఫెక్ట్ కొలతలతో ఇలా చేసేయచ్చు అనమాట. చాలా క్రిస్పీగా వస్తాయి. మరి ఈ పండగకి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చాయి అనేది నా కామెంట్లో చెప్పండి. టేస్ట్ అయితే చూపించక్కర్లేదు, ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.